జేసీ దివాకర్ రెడ్డి అహంకారం ఈ స్థాయిలో ఉంది. శివసేన ఎంపీ ఒకరు విమానంలో రసాబహస చేశారు. ఎయిర్ ఇండియా విమానయాన సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అతడిపై అన్ని విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. అతడు ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి అప్పట్లో చాలా కష్టాలు పడ్డాడు. రైళ్లలో తిరిగి ఇబ్బంది పడ్డాడు. అతడికి పార్టీ మద్దతును ఇచ్చింది. అతడిపై నిషేధం తొలగించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే విమానయాన సంస్థలు దానికి ఒప్పుకోలేదు. చివరకు సదరు ఎంపీ పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. తను చేసింది తప్పేనని చింతించాడు. ఆ తరువాత విమానయాన సంస్థలు నిషేధాన్ని ఎత్తేశాయి. మరి జేసీ దివాకర్ రెడ్డి కూడా చేసింది అలాంటి పనే. కనీసం శివసేన ఎంపీ చేసిన రసాభాసకు సాక్ష్యాలు లేవు, కేవలం ఫిర్యాదు మాత్రమే. అయితే జేసీ తీరెలా ఉందో సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. జేసీ టూ మచ్ చేయడంతో విమానయాన సిబ్బంది ఆ వీడియోలను మీడియాకు అందించారు. జేసీపై కూడా వివిధ విమానయాన సంస్థలు నిషేధాన్ని విధించాయి. ఆయనను తమ విమానాలను ఎక్కనీయడం లేదు ఆ సంస్థలు. మరి ఇప్పుడు దివాకర్ రెడ్డి క్షమాపణలు చెబితే సదరు సంస్థలు జేసీపై నిషేధాన్ని ఎత్తివేస్తాయి. అయితే దివాకర్ రెడ్డి సస్యమేరా అంటున్నాడు. తను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి వెనక్కు వచ్చినా విమానం ఎక్కలేకపోయినా దివాకర్ రెడ్డి తగ్గడం లేదు. తాజాగా తనపై విధించిన నిషేధంపై జేసీ కోర్టుకెక్కారు. మరి ఏదో ఘనకార్యం చేసినట్లుగా దివాకర్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు ఎక్కడం గమనార్హం. చేసిన రభసకు క్షమాపణలు చెబితే పరిష్కారం అయిపోతుంది. వివాదం పట్ల దివాకర్ రెడ్డి ఇలా వ్యవహరించడం, పైగా కోర్టుకు కూడా ఎక్కడం ఆయనలోని అహంకారాన్ని చాటుతోందని స్పష్టమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.